హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేసీవీ ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం ఎస్ఈటి గత సంవత్సరం 2018లో జరిగిన 18 జనవరిలో జరిగిన సెట్ 1 అంటే మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన పేపర్లో మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, అందరూ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కంటిన్యూగా చివరి వరకు చూడండి, ఎందుకంటే దీనిలో కొన్ని ముఖ్యమైన షార్ట్ కట్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక గ్రామ జనాభా 18,750 రూపాయలు, 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరమునకు 8%గా గుర్తించబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా అని అడిగాడు. యాక్చువల్గా ప్రజెంట్ ఈ గ్రామ జనాభా ఎంత ఉందంటే 18,750 రూపాయలు ఉంది. అయితే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఉన్న జనాభా మీద 8% పెరుగుతుంది. 8% పెరుగుతుంది కాబట్టి ఆ గ్రామ జనాభా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అని అడుగుతున్నాడు. సో దాని ప్రకారం చూసినట్లయితే 2 సంవత్సరాల తర్వాత అంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంది కాబట్టి 2 సంవత్సరాల తర్వాత వచ్చే జనాభా ఏమవుతుంది, 18,750 కంటే ఎక్కువ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షను ఆన్సర్ అవ్వవు, అయితే థర్డ్ ఆప్షన్ అవ్వాలి, లేకపోతే ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి. సో చూడండి, యాక్చువల్గా ఉన్నది ఎంత మనకి 18,750. ఇందులో మనకి ప్రతి సంవత్సరం 8% పెరుగుతుంది అన్నాడు. అంటే మొదటి సంవత్సరం పెరుగుదల రేటు చూసినట్లయితే మొదటి సంవత్సరం ఈ 18,750 మీద 8% ఎంత ఉందో చూడాలి. 8% ఈజ్ నథింగ్ బట్ 10 - 8. అంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం, దీనికి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 10%, 1%, 5% ఎలా కట్టాలో చూసుకున్నాం. సో ఇక్కడ చూడండి, 10% అంటే ఎంత, 1875. దిస్ ఈజ్ 10%. 1% అంటే 187.5. దిస్ ఈజ్ 10%. సో మనకి 8% కావాలనుకోండి, 10లో నుంచి 2 తీస్తే సరిపోతుంది. 10 అంటే ఎంత, 1875. 2% అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసుకున్నట్లయితే 200, 2 8s are 160, 360 plus 7. 2 7s are 14. 360 plus 14, 3, 200, 160, 2 7s are 14, 2 and half 1, 5, 7, 3. సో 1875లో నుంచి 375 మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 1875 మైనస్ 2%. 2% అంటే ఎంత వచ్చింది మనకి, 375 వచ్చింది. 375. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది మనకి, 1500. అంటే మొదటి సంవత్సరం జనాభా ఎంత పెరిగింది, 1500 పెరిగింది. రెండో సంవత్సరం కూడా ఇదే జనాభా పరంగా చూసినట్లయితే ఏమవుతుంది, 1500 పెరుగుతుంది. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 1500 జనాభాలో కూడా 8% పెరుగుతుంది. ఈ 1500 జనాభాలో కూడా 8% పెరుగుతుంది కాబట్టి 1% అంటే 15, 8 15s are 120. సో 120 నెక్స్ట్ ఇయర్. సో ఫైనల్గా మొత్తం ఎంత పెరిగింది, మొదటి సంవత్సరం 1500, రెండవ సంవత్సరంలో 1500 ప్లస్ 120. సో ఫైనల్గా 3120 పెరిగింది. 3120 పెరగడం జరిగింది. సో 3120 పెరిగింది కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది, దీనికి యాడ్ చేసుకోవాలి. దేనికి, 18,750 ప్లస్ మనకు పెరిగింది 3120. సో ఫైనల్గా మనకి చివరి ఆన్సర్ ఎంత రావాలి, 70 రావాలి. ఆ ఆప్షన్ మనకు ఒకటే ఉంది, థర్డ్ ఆప్షన్. సో యాడ్ చేసుకున్నా కానీ మనకి ఏమవుతుందంటే అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది షార్ట్ కట్ అమ్మా, ఇది చక్రవడ్డీ. యాక్చువల్గా అయితే మనం ఏం చేయాలి, దీనికి చేసే పద్ధతి ఏంటంటే 18750 అనేది యాక్చువల్గా మనకున్న జనాభా.
ఈ జనాభాలో నెక్స్ట్ ఇయర్ ఏమైంది 8% పెరిగింది. అంటే సెకండ్ ఇయర్ ఎంత ఉంటుంది 108% ఉంటుంది. అంటే బై 100. ఇది మొత్తం 2వ సంవత్సరం వచ్చే జనాభా. దీనిలో మళ్ళా 2 సంవత్సరాల తర్వాత 108/100. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 21,870 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో షార్ట్ కట్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంత టైం పడుతుంది, కానీ డైరెక్ట్గా మనం ప్రాక్టీస్లోకి వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 2 ధన సంఖ్యల భేదం 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం 1.5 అయినా వానిలో పెద్ద సంఖ్య అన్నాడు. చూడండి, 2 ధన సంఖ్యల భేదం. ఇక్కడ 2 ధన సంఖ్యలు తీసుకున్నాడు. ఆ 2 ధన సంఖ్యల భేదం ఎంత అంట 24. 2 ధన సంఖ్యల భేదం ఎంతమ్మా 24. సో ఈ 2 ధన సంఖ్యలు ఏమనుకుందామంటే ఎక్స్ అండ్ వై అనుకోండి. ఇందులో భేదం 24 అంటే పాజిటివ్ వాల్యూ. సో పెద్ద నెంబరు ఎక్స్ అనుకోండి, చిన్న నెంబరు వై అనుకోండి. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ చూడండి, ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం 1.5. ఇక్కడ చూడండి, భాగఫలం అనేది మోర్ దెన్ 1 ఉంది. మోర్ దెన్ 1 ఉందంటే అర్థం ఏంటి? పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యచే భాగిస్తున్నాం. కాబట్టి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 1.5. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, చాలా చిన్న ట్రిక్. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 1.5. 1.5 అంటే 3/2. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3/2 is nothing but x is to y is equal to 3:1. ఇక్కడ మనకి ఈ ఎక్స్కి వై రేషియో డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. సో 1 పార్ట్ ఈజ్ 24. వేరాజ్ మనకి పెద్ద నెంబర్ అడిగాడు. పెద్ద నెంబర్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3 × 24. 3 24s are 72. సో సెకండ్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో 210 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే సమయం అంటున్నాడు. ఈ లెక్కన మనం 2 రకాలుగా చేయొచ్చు. 2 షార్ట్ కట్సే. ఒకసారి చూడండి, 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటున్నాడు. అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? ఒక గంటకి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే 210 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. 210 కిలోమీటర్లు ప్రయాణించడం ఎంత సమయం పడుతుంది అంటే ఏంటి? 210లో ఎన్ని 20లు ఉన్నాయి చూసుకుంటే సరిపోతుంది. అంటే 210 డివైడెడ్ బై 20. 0 0 క్యాన్సిల్. 2 21లో 10.5 ఇస్ నథింగ్ బట్ 10.5. 10.5 గంటలు పడుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఇంకొక స్టెప్ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, 4 గంటలకి 80 కిలోమీటర్లు వెళ్తుంది. అయితే 210 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ దూరం పెరిగిందంటే మనం ప్రయాణించడానికి పట్టే సమయం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి షార్ట్ కట్ ఏంటంటే ఆ ఇచ్చిన రెండిట్లో ఎక్కువ బై తక్కువ రేషియో తీసుకుని మనం కనుగొనవలసింది ఏంటి? సమయం. కాబట్టి 4. దీని క్యాన్సిలేషన్ చేసినా మనకి ఇదే వస్తుంది ఆన్సర్. సో 0 0 క్యాన్సిల్. 4 8లో 2 టైమ్స్, 2 21లో 10.5 టైమ్స్. సో ఇది డైరెక్ట్ స్టెప్. డైరెక్ట్గా చేస్తే అలా కాకుండా దాన్ని గంటలు 1 గంటకి కనిపెట్టి చేసినట్లయితే ఇలా చేస్తాం. ఫోర్త్ సమ్, ఏ ఒక గడియారాన్ని 12%, ఏ అనే వ్యక్తి ఒక గడియారాన్ని 12% లాభానికి బికి అమ్మాడు.
అయితే బి దానిని 5% నష్టానికి సికి అమ్మాడు. సి ఆ గడియారానికి 2660 రూపాయలు చెల్లించిన ఏ ఆ గడియారాన్ని బికి ఎంతకు అమ్మాడు అని అడిగాడు. సో దాని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, మనం బ్యాక్ నుంచి వెళ్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ వాల్యూ తెలియదు కాబట్టి ఏం చేద్దాం, సి దగ్గర నుంచి వెనక్కి వెళ్దాం. అప్పుడు మనకి ఏ బికి ఎంతకు అమ్మాడు అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, లెట్ us టేక్ సి బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఏంటి, 5% నష్టానికి అమ్మాడు అని చెప్తున్నాడు. 5% నష్టం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి కొన్న వెల అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఇది 100% అయితే ఇతను సికి ఎంతకు అమ్మాడు, 95% అమ్మాడు. అంటే 5% లాస్ అమ్మాడు. సో 95%. ఇది బి యొక్క కొన్న వెల. 100% అనేది ఏంటిది, బి కొన్న వెల ఇస్ నథింగ్ బట్ ఏ బికి అమ్మిన వెల అవుతుంది. బి కొన్న వెల ఏమవుతుంది, ఏ బికి అమ్మిన వెల అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దాని ప్రకారం చూడండి, 95% అంటే ఎంత, 2660కి ఈక్వల్. సో 95% 2660కి ఈక్వల్ అయితే 100% ఎంతకు సమానం అవుతుంది అని అడిగాడు. సో ఈ 100% అనేది బి కొన్న వేళ, బి కొన్న వేళే ఏ అమ్మిన వేళ అవుతుంది. ఏ అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు బి కొన్న వేళ. సో దాని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనం బి కొన్న వేళ చూస్తున్నాం. 100% ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో 5 టేబుల్, దీనిలో 20 టైమ్స్, దీనిలో 19 టైమ్స్. అగైన్ 19 టేబుల్, ఈ 2660లో 19 టేబుల్ 26లో 1 టైం, 7 మిగిలింది, 76 అంటే 4 టైమ్స్, 0. ఇప్పుడు 20 × 140 2800. ఇది ఒక పద్ధతి. ఇక్కడ మనం షార్ట్ కట్ ప్రకారం చూసినట్టు 100% వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ 100/95 × 2660 ఇలా వేసుకున్నట్లయితే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ వేసుకుని చేసుకోవాలన్నమాట. 5వ లెక్క, 3 రకాల నూనెలు 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు ఉన్నాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలపాత్ర గరిష్ట ఘనపరిమాణం ఎంత అని అడిగాడు. ఇందులో ఒకసారి చూడండి, మనకి 42 లీటర్లు ఒక నూనె ఉంది. నెక్స్ట్ 28 లీటర్లు ఒక నూనె ఉంది. నెక్స్ట్ 70 లీటర్లు ఒక నూనె ఉంది. వీటిని కొలవడానికి మనకి ఒక కొలపాత్ర కావాలి. కొలపాత్ర అంటే సంబంధించి చూసినట్లయితే వీటిని ఖచ్చితంగా కొలవాలంటున్నాడు. ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవాలి. అంటే ఏదైనా ఒక కొలపాత్ర తీసుకున్నట్లయితే ఆ కొలపాత్ర అనేది ఎన్నిసార్లు తీసుకున్నా కానీ 42 లీటర్లు సరిపోవాలి. ఎన్నిసార్లు తీసుకున్నా 28 లీటర్లు సరిపోవాలి. ఎన్నిసార్లు కొలిసినా కానీ 70 లీటర్లు సరిపోవాలి. అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ కొలపాత్ర పరిమాణము అనేది అడిగాడు. ఇక్కడ కొలపాత్ర ఘనపరిమాణం అనేది ఎక్స్ అనుకోండి. ఈ ఎక్స్ అనే కొలపాత్ర, ఎక్స్ ఘనపరిమాణం ఉన్న కొలపాత్రనే 42 లీటర్లని కొలిసినప్పుడు సమ్ టైమ్స్ వస్తుంది. అంటే 2-3 సార్లు కొలిస్తే 42 లీటర్లు రావచ్చు. ఇలా రావాలన్నమాట. సో అలా వచ్చినప్పుడు వీటికంటే ఇది తక్కువ పరిమాణం ఉంటుంది. కొలపాత్ర అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాసి గుట్ట పోస్తుంది. ఆ రాసి గుట్టను కొలవాలంటే మనం ఏదైనా ఒక డబ్బా తీసుకుంటాం. ఆ డబ్బా తీసుకుని కొలిసేటప్పుడు డబ్బా పరిమాణం అనేది ఆ రాసి గుట్ట పరిమాణం కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరిమాణం కూడా ఏమవుతుంది, వీటికంటే తక్కువ అవుతుంది. అయితే ఆ తీసుకునేది ఏమై ఉండాలి, గరిష్ట కొలపాత్ర అయి ఉండాలి. అంటే ఇక్కడ మనకేంటి, గాసాబా కడితే సరిపోతుంది. మ్యాక్సిమం ఇలా అడిగినప్పుడు మీకు గాసాబా కడితే సరిపోతుంది. అంటే అక్కడ ఇచ్చింది వీటికంటే తక్కువ పరిమాణమా ఎక్కువ పరిమాణమా అనేది చూసుకోండి. తక్కువ పరిమాణంలో గరిష్టం అన్నాడు అంటే గాసాబా. సో 42, 28, 70ల గాసాబా గరిష్ట సామాన్య గుణిజం.
అంటే వీటిలో పోయే ఎక్కాల్లో గరిష్టంగా ఏ ఎక్కం అయితే ఉందో ఆ ఎక్కం కావాలి మనకి. ఒకసారి చూడండి, 28, 70లో 7వ ఎక్కం పోతుంది. అలాగే దీనిలో కూడా 7వ ఎక్కం పోతుంది. 7వ ఎక్కం 6 సార్లు, 7వ ఎక్కం 4 సార్లు, 7వ ఎక్కం 10 సార్లు. మళ్ళీ ఇవన్నీ కూడా 2 ఎక్క గుణిజాలు. ఒకసారి చూడండి, అంటే గాసాబా డైరెక్ట్గా ఒకవేళ మనం కట్టడానికి వీలు కాకపోయినా ఒకసారి విడగొట్టుకోండి. 7వ ఎక్కం 6 సార్లు, 4 సార్లు, 10 సార్లు. మళ్ళీ ఈ మూడిట్లో కూడా 2వ ఎక్కం ఉంది. 3 సార్లు, 2 సార్లు, 5 సార్లు. వీటిలో కామన్గా పోయే ఎక్కం ఏం లేదు. కాబట్టి మన గాసాబా ఏమవుతుంది? 7 2 14. కాబట్టి మన ఆన్సర్ 14. నెక్స్ట్ క్వశ్చన్, 9 7 2 1 5 స్టార్ 6 అను సంఖ్య 11 చే నిశేషంగా భాగించబడిన స్టార్ స్థానంలో అమర్చగలిగిన అంకె. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 5. ఇక్కడ 11 చే నిశేషంగా భాగించింది అన్నాడు. 11 చే నిశేషంగా భాగించాలంటే మనకు ఒక సూత్రం ఉంది. సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం ఈ రెండింటి భేదం అనేది సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం యొక్క భేదం అనేది 0కి కానీ 11 యొక్క గుణిజము కానీ అయి ఉండాలి. సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తాల భేదం అనేది 0 ఆర్ 11 గుణిజం అయి ఉండాలి. సో దాని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో ఒకసారి సరి స్థానాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒకసారి రాసుకుందాం. 9 7 2 1 5 స్టార్ 6 అని ఇచ్చాడు. ఇక్కడ బేసి స్థానాల్లో 9 + 2 11, 11 + 5 16, 16 + 6 22. నెక్స్ట్ సరి స్థానాలు చూడండి. 7 + 1 8, 8 + స్టార్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వచ్చినది 11 యొక్క గుణిజం వచ్చింది. అంటే కంపల్సరిగా మనకి 11 గుణిజం కానీ 0 కానీ రావాలి అంటే ఈ సరి స్థానంలో అంకెల మొత్తం కూడా మనకి 11 కానీ 11 యొక్క గుణిజం కానీ అయి ఉండాలి. సో 7 + 1 8, 8కి ఎంత కలిపితే మనకు 11 గుణిజం వస్తుందంటే 3 వస్తుంది. 8 + స్టార్. సో స్టార్ ప్లేస్లో ఏమొస్తుంది మనకి? 3 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. అర్థమైందా? ఇక్కడ ఏదైనా సరి స్థానాలు కానీ బేసి స్థానాల మొత్తం కానీ 11 గుణిజం అయితే, ఎగ్జాంపుల్కి ఇక్కడ బేసి స్థానాల మొత్తం అనేది 11 గుణిజం అయింది. కంపల్సరిగా సరి స్థానాల మొత్తం కూడా ఏమవ్వాలి? 11 లేదా 11 యొక్క గుణిజం అయ్యాలి. అలా అయినప్పుడు మాత్రమే మనకు అది 11 చే నిశేషంగా భాగించబడుతుంది. చిన్న షార్ట్ కట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. మిస్టర్ ఏ 1 సెకండ్లో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. అయినా 12 నిమిషాల్లో అతను నడిచే దూరం. ఇక్కడ సెకండ్ ఇచ్చాడు, నిమిషాల్లో కనుక్కోమంటున్నాడు. మనకి 1 సెకండ్ 1/2/3 అయితే 12 నిమిషాలు. అంటే నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. సో దాన్ని బట్టి 12 × 60. అప్పుడు మనకు సెకండ్లు వచ్చినాయి. ఎన్ని సెకండ్లు? ఇంటూ సెకండ్కి 1/2/3. ఈ 1/2/3ని అపక్రమ భిన్నంలోకి మార్చేసుకోండి. అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 1 3 3 + 2 5/3. సో ఇక్కడ చూసినట్లయితే 3వ ఎక్కం 12లో 4 సార్లు, 4 5లు 20, 20 × 60 1200. సో 4th ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 8వ లెక్క.
10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలంలో 5 మొక్కల పాదులు తీయబడ్డాయి. మొక్కల పాదులన్నీ 2 మీటర్ల భుజం గల చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం అని అడిగాడు. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏమన్నాడు, ఒక చతురస్రాకార స్థలం ఉంది. ఎలా ఉంది చతురస్రాకార స్థలము? ఇలా ఒక చతురస్రాకార స్థలం అనేది ఉంది. ఈ చతురస్రాకార స్థలంలో పొడవు అనేది 10 మీటర్లు అన్నాడు, వెడల్పు అనేది 8 మీటర్లు అన్నాడు. సో అయితే దీనిలో 5 పాదులు తీయబడ్డాయి. ఒక్కొక్క పాదు చతురస్రాకారంలో ఉంది. చతురస్రాకార భుజం 2 మీటర్లు. సో అలా ఒక 5 పాదులు తీయబడ్డాయి. సో ఇది ఒక పాదు, ఇది ఒక పాదు, అలాగే ఇంకొక పాదు, ఒక పాదు, ఒక పాదు. సో ఇది భుజం ఎంత? 2 మీటర్లు. ఒక్కొక్క దాని భుజం 2 మీటర్లు. అయితే ఏమంటాడు వాడు, ఈ పాదులు తీయగా మిగిలిన స్థలం యొక్క వైశాల్యం కావాలంటున్నాడు. మిగిలిన స్థలం వైశాల్యం ఈ షేడ్ చేస్తున్నా చూడండి, ఈ స్థలం అంతా కూడా మిగిలిపోయింది. సో మనం ఉన్న స్థలంలో నుంచి ఈ పాదుల మొత్తం వైశాల్యం తీసేసినట్లయితే మనకి మిగిలిన స్థలం యొక్క వైశాల్యం అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం స్థలం అనేది ఏ ఆకారంలో ఉంది? పొడవు వెడల్పు ఇచ్చాడు కాబట్టి దీర్ఘచతురస్రాకారంలో ఉంది. సో దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం సూత్రం ఏంటమ్మా? పొడవు ఇంటూ వెడల్పు. సో 10 × 8. క్యాలిక్యులేషన్ చేయకుండా అలా ఉంచండి. ఓకే, నెక్స్ట్ మైనస్ ఈ పాదుల యొక్క వైశాల్యం. ఒక్కొక్క పాదు ఎన్ని పాదులు ఉన్నాయి? మొత్తం 5 పాదులు ఉన్నాయి. 5 పాదులు. 5 పాదులకి ఒక్కొక్క పాదు యొక్క వైశాల్యం ఎంత? ఇది చతురస్రాకారంలో ఉంది, అంటే భుజం 2 మీటర్లు. చతురస్రాకార వైశాల్యం సూత్రం ఏంటి? భుజము ఇంటూ భుజం, అంటే 2 × 2. అంటే ఇది మొత్తం ఎంత అవుతుంది? 4 స్క్వేర్ యూనిట్స్, స్క్వేర్ మీటర్స్ అవుతుంది. కాబట్టి మనం 5 × 4. ఒకసారి చూడండి, 10 8 80, 5 4 20. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎందుకు చేయొద్దన్నానంటే, ఒకవేళ ఈ రెండింటిలో కామన్గా పోయాయి ఏమైనా ఉంటే వాటిని తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయొద్దన్నాం. సో దాన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ మనకి 10 8 80, 5 4 20. 80లో 20 పోతే ఆన్సర్ ఎంత? 60. కాబట్టి మిగిలిన స్థలం యొక్క వైశాల్యం ఎంత అవుతుందంటే 60 చదరపు మీటర్లు. 9th క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. త్రిభుజం యొక్క వైశాల్యం 640 సెంటీమీటర్ స్క్వేర్ అయిన దాని ఎత్తు అని అడిగాడు. ఇక్కడ చూడండి, భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి అన్నాడు, వైశాల్యం ఏమో 640 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. సో భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో ఉన్నాయంటే మనకి త్రిభుజ వైశాల్యం ఇచ్చాడు. త్రిభుజ వైశాల్యం ఎంత? 640 చదరపు సెంటీమీటర్లు. సెంటీమీటర్ స్క్వేర్ అంటే చదరపు సెంటీమీటర్లు. సో త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటి? ఆఫ్ BH is equal to 640. ఇక్కడ మనకు భూమి అనేది ఎన్ని భాగాలు ఉన్నాయి అన్నాడు? 4 భాగాలు. మొత్తం 4 భాగాల్లో ఉంది. ఎత్తేమో 5 భాగాలు ఉంది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే 4:5 అలా ఇచ్చినప్పుడు x అనేది తీసుకోండి. 4x 5xగా తీసుకోండి భూమి ఎత్తులు. సో దాని ప్రకారం తీసుకుంటే ఆఫ్ 4x × 5x is equal to 640. ఓకే, రెండో ఎక్కం 4లో 2 సార్లు, 2 5లు 10. 10 అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? 0ని కొట్టేయచ్చు. సో x × x square is equal to 64, whereas x is equal to 8.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి మనకి ఏం కనుక్కోమన్నాడు, ఎత్తు కనుక్కోమన్నాడు. ఎత్తు అంటే ఎంత, 5 భాగాలు, 5x. సో 5 40. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. భూమి 4 32, ఇది భూమి. ఓకే, ఇది యాక్చువల్గా మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినట్లయితే ఇలా చేసుకోవాలి. షార్ట్ కట్లో లెక్కని ఇక్కడే ఎలా తేల్చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, అక్కడే లెక్కను తేల్చేయచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి వైశాల్యము అంటే ఏంటి, భూమి ఇంటూ ఎత్తులో సగం అన్నాం. భూమి ఇంటూ ఎత్తులో సగం అన్నాం. సో భూమి ఇంటూ ఎత్తు అంటే 4 5 20. 20లో సగం 10. సో 640/10 64. x² ఈజ్ ఈక్వల్ టు 64, వేరేజ్ x ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ కొంత భూమి ఎత్తులు మొత్తాన్ని కలుపుకుంటే అది 9 భాగాలు. మొత్తం వాల్యూని 9 భాగాలు చేశాడు. అవి 4:5 నిష్పత్తిలో డివైడ్ చేశాడు అనమాట. సో అలా అక్కడ కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. అర్థమైంది సమ్ చేయడం? ఏం చేస్తారు, దీని డైరెక్ట్ స్టెప్ ఎలా వేయాలో చూడండి. వైశాల్యము బై భూమి ఇంటూ ఎత్తులో సగం. భూమి ఇంటూ ఎత్తులో సగం అంటే 4 5 20లో సగం 10. ఇక్కడ ఎత్తు కనుక్కోమంటే ఎత్తు భాగాలు వేసుకోండి, భూమి కనుక్కోమంటే భూమి భాగాలు వేసుకోండి. ఇంటూ మనకి ఎత్తు కనుక్కోమన్నాడు కాబట్టి 5 వేసుకుని 0 0 కొట్టేసిన తర్వాత వచ్చిన దానికి మనం ఏం చేయాలి, వచ్చిన దానికి వర్గమూలం కట్టాలి. స్టెప్ కొంచెం కన్ఫ్యూజ్గా చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. వైశాల్యం వేయండి బై భూమి ఇంటూ ఎత్తులో సగం. 4 5 20లో సగం ఎంత, 10. 0 0 క్యాన్సిల్. వచ్చిన దానికి వర్గమూలం √64. వచ్చిన దానికి ఏం చేస్తారు, వర్గమూలం కట్టుకోండి. ఇంటూ మనకి ఎన్ని భాగాలు అడిగాడు, 5 భాగాలు అడిగాడు. ఇదే ఎత్తు. √64 ఇంటూ 4, ఇది భూమి, ఇది ఎత్తు, ఇదేమో భూమి. సో ఈ ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్ చాలా ఈజీ. వైశాల్యము బై భూమి ఎత్తులో లబ్ధంలో సగం తీసుకుని భాగించాలి. ఆ వచ్చిన దానికి వర్గమూలం కట్టి దాన్ని మనకి ఏ పార్ట్ అడిగితే ఆ పార్ట్తో మల్టిప్లై చేయాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ట్రెడిషనల్ మెథడ్, అదేమో షార్ట్ కట్ మెథడ్. 10th క్వశ్చన్, √24 + √216/√96 విలువ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూసినట్లయితే √24 అంటున్నాడు. √24 అంటే ఒకసారి రాసుకుందాం. √24 + √216/√96. ఒకసారి గమనించినట్లయితే 24 అంటే 4 × 6. సో 4 × 6 రూట్ ఎంత అవుతుంది, 2√6 అవుతుంది. ప్లస్ 216 అంటే 6³ అంటే 6√6 బై, whereas 96 means 6 16s are 96, where 16 means 4√6. అన్నీ కూడా √6 సంబంధించి. 2 + 6 8√6 బై 4√6. √6 cancel, whereas 4 8లో 2 times. So our answer is 2. 11th question, √(x - 1 × y + 2 = 9 మరియు x yలు ధన పూర్ణాంకాలు అయిన x, y విలువలు అని అడిగాడు. ఇక్కడ x, yలు అనేవి ధన పూర్ణాంకాలు అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చినవి కూడా ధన పూర్ణాంకాలే ఉన్నాయి, ధన సంఖ్యలే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మనకి రూట్ వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9 వచ్చింది. రూట్ వాల్యూ అనేది ఎంత వచ్చిందమ్మా, 9 వచ్చింది. కాబట్టి రూట్ వాల్యూ 9 వచ్చింది కాబట్టి ఈ రూట్ లోపల
ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 81 అవ్వాలి. 81కి రూట్ మనకి 9 కాబట్టి. సో ఇది 81 అవ్వాలంటే 9 9s అయి ఉండాలి, లేదా 27 3s అయి ఉండాలి. ఈ రెండు సిచ్యువేషన్స్లో మాత్రమే మనకి 81 రావడానికి అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే 9 9s అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత రావాలి? ఇది 9 అవ్వాలంటే ఎక్స్ ప్లేస్లో 10 రావాలి, వై ప్లేస్లో 7 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ 27 3 రావాలనుకోండి, 27 3 వచ్చినట్లయితే 27 3 అవ్వడానికి అవకాశం ఎక్కడైనా ఉందా? మనకి ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. 12th క్వశ్చన్, x/7 మైనస్ x/8 ఈజ్ ఈక్వల్ టు 20 అయినా ఎక్స్ విలువ x/7 మైనస్ x/8 అంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది ఎటువంటి ఫ్రాక్షన్స్లో లేదు, ఎటువంటి ఫ్రాక్షన్లో లేదు. కాబట్టి కంపల్సరిగా ఈ ఎక్స్ వాల్యూ అనేది 7 8ల యొక్క కాసాగా అయి ఉండాలి. ఐ మీన్ ఈ రెండింటి యొక్క ఉమ్మడి గుణిజం అయ్యాలి. కాసా కదమ్మా, ఉమ్మడి గుణిజం అయి ఉండాలి. ఉమ్మడి గుణిజము, వీటిల్లో ఉమ్మడి గుణిజం ఏమున్నాయి? అన్నీ ఉమ్మడి గుణిజాలే, అన్నీ కూడా మనకి ఉమ్మడి గుణిజాలు అవుతాయి. ఈ 3 ఉమ్మడి గుణిజాలు అవుతాయి. 1100 అనేది ఉమ్మడి గుణిజం కాదు. సో ఉమ్మడి గుణిజం అయి ఉండాలి. సో 4th ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఈ 3 ఉన్నాయి చూడండి, ఈ మూడిట్లో మనకి ఆన్సర్ ఉంది. ఇక్కడ మనకి ఎంత రావాలి? 20 రావాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 560 తీసుకుంటే 560/7 అంటే ఎంత? 80 మైనస్ 70. 80 మైనస్ 70 అంటే 10. సో ఫస్ట్ ఆప్షన్ అవదు. నెక్స్ట్ 112, దీనికి డబల్ చూసుకోండి ఒకసారి. 560 డబల్ 1120. 1120లో చూసినట్లయితే దీంట్లో 7 టేబుల్ చూసినట్లయితే 1120లో 7 టేబుల్లో ఎన్నిసార్లు పోతుందని చూసినట్లయితే చూడండి ఒకసారి. 1 టైం 6 టైం 160 మైనస్ 8 టేబుల్ 140. సో 160 మైనస్ 140 20. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ట్రెడిషనల్ మెథడ్ చూడండి, ఈ రెండింటికి రెండు కూడా ఏంటి ఇక్కడ మనకి? పరస్పర ప్రధానాంకాలు, సాపేక్ష ప్రధానాంకాలు. సాపేక్ష ప్రధానాంకాలు అంటే ఈ రెండింటికి కూడా మనకి ఉమ్మడి ప్రాణాంకం అనేది ఉమ్మడి కారణాంకం అనేది లేదు, కోప్రైమ్స్. సో ఈ కోప్రైమ్స్లో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే వాటి యొక్క ఎల్సిఎం అనేది 56 అవుతుంది. సో 8 టైమ్స్ కాబట్టి 8x మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు 20, వేర్ 8x minus 7x is x is equal to 56 20s are 1120. This is our answer. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వాటి యొక్క ఎల్సిఎంతో 20ని ఇక్కడ వచ్చే ఆన్సర్ని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. 13th క్వశ్చన్, 9 into x plus y whole square minus 16 into x minus y whole square యొక్క కారణాంకాలు అన్నాడు. ఇక్కడ మనకి కారణాంకాలు కనుగొనే పద్ధతి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఇది చూడండి, 9 into x plus y whole square అన్నాడు. 9 into x plus y whole square అంటే దీన్ని 3 into x plus y whole squareగా రాసుకోవచ్చు. మైనస్ ఇక్కడ 16 అంటే 4 into x minus y whole squareగా రాసుకుంటాం. సో రాసినప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏంటి? మనకు ఫార్ములా ప్రకారం ఒకసారి ఫార్ములా రాద్దాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో a ప్లస్ b, a అంటే ఏంటి? ఇక్కడ 3 into x plus y, వేర్ b is 4 into x minus y. సో లెట్ us substitute them in place of a and b. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది ఆన్సరు? a
అంటే 3x ప్లస్ వై ప్లస్ బి అంటే 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే మనకి ఏ అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో ఇది అయితే ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఫస్ట్ చూడండి 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 4x 7x 3y మైనస్ 4y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ y 4y 3y మైనస్ 4y మైనస్ y. సో మన ఆన్సర్లో కంపల్సరీగా 7x మైనస్ y అనే ఆన్సర్ అనేది ఉండాలి. 7x మైనస్ y. సో ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. అయితే మనకు థర్డ్ కానీ ఫోర్త్ కానీ అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి 3x మైనస్ 4x. 3x మైనస్ 4x అంటే ఏంటి? మైనస్ ఎక్స్. అయిపోయింది ఆన్సర్. సో మైనస్ ఎక్స్ ఇక్కడ లేదు రెండో దాంట్లో. సో ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది. 3y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3y 3 ఇంటూ y 3y మైనస్ అంటూ మైనస్ ప్లస్ 4y ప్లస్ 7y వేర్ ఇట్ కెన్ బి written as 7y minus x. That is fourth option. 14th question. మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు. మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు. ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి, ప్రైమ్ నెంబర్స్. లెట్ us take them. మొదటి 10 ప్రధాన సంఖ్యలు అంటే 10. సగటు అంటే ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ రాసులు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే మనకు వచ్చిన మొత్తాన్ని ఒక స్థానం తర్వాత దశాంశ ఒక స్థాన విలువ తర్వాత ఒక దశాంశ స్థానం పెట్టినట్టయితే అదే మన ఆన్సర్ అవుతుంది. లెట్ us take them. 2 3 5 7 11 13 ఎన్ని? 6 17 19 8 అయినాయి. 23 and 29. ఓకే, క్యాలిక్యులేషన్ చూడండి, జాగ్రత్తగా చూడండి క్యాలిక్యులేషన్. 2 plus 3 5 5 plus 5 10 7 plus 13 20 10 plus 20 11 plus 19 30 plus 17 plus 23 40 plus 29. Okay, 10 20 30 30 60 40 129. సో సగటు అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ 129/10 వేర్ 12.9 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఎడిషన్స్ అనేవి మనం వరుసగా కూడుకుంటూ వెళ్ళాలి, 10 మల్టిపుల్స్ అయ్యేటట్టు చేసుకుంటూ వెళ్ళాం. సో అలా చేసుకున్నట్టయితే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. 15th క్వశ్చన్. ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు 10 12 14 x-3 x, x+2, 25ల మధ్యగతం 19 అయిన x విలువ. ఇక్కడ మనకి మధ్యగతము అనేది కనుక్కోవాలంటే అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు, ఓకే, అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు అంటే డివిజన్ చేయకుండా మనకి ఈ విధంగా దత్తాంశం ఇచ్చినప్పుడు మధ్యగతం కనుక్కోవాలంటే వాటిలో ఉన్న రాసుల సంఖ్యను బట్టి, అంటే రాసుల సంఖ్య అనేది బేసి సంఖ్య అయితే ఒకలాగా ఉంటుంది, సరి సంఖ్య అయితే ఒకలాగా ఉంటుంది. బేసి సంఖ్య అయితే మధ్యలో ఉన్న నెంబర్ ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ రాసి మధ్యలో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది మధ్యగతం అవుతుంది. అలా కాకుండా రాసుల సంఖ్య అనేది సరి సంఖ్య అయినట్లయితే ఆ రెండిట్లో ఆ మొత్తంలో ఉన్న మధ్యలో ఉన్న 2 నెంబర్ల సగటు అనేది మధ్యగతం అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూద్దాం. 1 2 3 1 2 3 4 5 6 7 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి వాటిలో మధ్యది అంటే 4th one x-3 అది మధ్యగతం. సో x-3 ఈజ్ ఈక్వల్ టు 19 వేరేజ్ x ఈజ్ ఈక్వల్ టు x-3 ఈజ్ ఈక్వల్ టు 19. సో x ఈజ్ ఈక్వల్ టు 22. సో అవర్ ఆన్సర్ ఈజ్ 22. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణం
ఇక్కడ పెద్ద కోణం ఎన్ని భాగాలు? 5 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 1 + 3 + 5 9 పార్ట్స్. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. 180 డిగ్రీలు 9 భాగాలు చేసాం. అందులో మనకు కావాల్సిన ఎన్ని భాగాలు? 5 భాగాలు. సో 9 ఏకం దీనిలో 20 సార్లు 5 20లు 100. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్. సో ఇలా చేసుకోవాలి. నిష్పత్తి ఇచ్చినప్పుడు ఆ త్రిభుజంలోని కోణాల మొత్తాన్ని నిష్పత్తిలో మొత్తం భాగాలు టోటల్ పార్ట్స్ ఇంటూ సమ్ పార్ట్స్ మనకి ఏదైతే కావాలో ఆ పార్ట్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 17th క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబీసీ యొక్క బాహ్య కోణాల మొత్తం. ట్రయాంగిల్ ఏబీసీ అంటే త్రిభుజం బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే 360 డిగ్రీలు. జనరల్గా మనకున్న డైరెక్ట్ బిట్ ఇది. నెక్స్ట్ 80 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. అయినా ఆ బాట యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఒక దీర్ఘచతురస్రాకార ప్లాటు. అంటే ఇది 80 మీటర్లు ఉంది, ఇదేమో 40 మీటర్స్ ఉంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే దీని చుట్టూ 3 మీటర్ల బాట నిర్మించాడు. 3 మీటర్ల బాట చుట్టూ నిర్మించాడు. ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఈ బాట వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ లెంత్ ఎంత? 3 మీటర్లు ఉంది. ఇటు 3 ఇటు 3 మొత్తం ఎంత కలుస్తుంది? 6 కలుస్తుంది. సో ఇది మొత్తం ఎంత అవుతుంది? 86 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 46 అవుతుంది. సో బాట వైశాల్యం కావాలంటే బయట దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం తీసేసినట్లయితే మనకి ఈ బాట వైశాల్యం అనేది వస్తుంది. సో దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంది కాబట్టి సూత్రం ఏంటి మనకి? పొడవు ఇంటూ వెడల్పు. బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇంటూ వెడల్పు అంటే 86 × 46 మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం 80 × 40. సో 6 6 are 36. 6 - 0 6. సో అవర్ ఆన్సర్ మైట్ బి ఎండ్ విత్ 6. అయితే ఇక్కడ 8 4s are 32. 8 4s are 32. 32 పోతే ఆ ఆన్సర్ అయితే మనకి 1000 లోపు ఉంటుంది. కాబట్టి 3rd and 4th ఆప్షన్స్లో మన ఆన్సర్ ఉండదు. అయితే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి, లేకపోతే సెకండ్ ఆప్షన్ అయి ఉండాలి. ఓకే, సో ఒకసారి చూడండి. 86 × 46. 86 × 46ని ఎలా రాయొచ్చు? విభాగ న్యాయంగా ప్రకారం రాయండి. విభాగ న్యాయం ప్రకారం రాసినట్లయితే 86ని 80 + x 6, 46ని 40 + 6గా రాసుకున్నాం. సో విభాగ న్యాయం ప్రకారం 80 × 40 ప్లస్ 80 × 6 ప్లస్ 6 × 40 ప్లస్ 6 × 6 మైనస్ బయట వైశాల్యం 80 × 40 వేర్ 80 × 40 80 × 40 క్యాన్సిల్. సో మిగిలింది మన ఆన్సర్. 8 6 48 అంటే 480. 6 4 24. సో 480 24 అంటే 240. 6 6 36 వేర్ 756. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్.